ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం నందు మనము నేర్చుకోబోతున్నటువంటి వాక్యం ఆత్మల కాపరి అనేటువంటి పాఠాన్ని నేర్చుకుందాము. ఆత్మల కాపరి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న మాటను చదువుకొని మనము పాఠంలో సాగుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము 25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. గమనించండి, అపోస్తలుడైన పేతురు ఈ మాట రాసుకుంటున్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది. ఏమైపోతున్నామట? మనము గొర్రెల వలె దారి తప్పిపోతున్నాము. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన వాని వైపునకు మళ్ళీ ఉన్నారు. ఈ మాటను బట్టి చూసినట్లయితే చాలా మంది కూడా ఏమైపోతున్నారు? దారి తొలగి పోతున్నారు. దేవుని మార్గం యొక్క దారిని తొలగిపోతున్నారు. పాపపు మార్గంలోకి వెళ్తున్నారు. ఇతరమైనటువంటి మార్గాల్లోకి వెళ్తున్నారు. తమ దేహాన్ని చెరిపేటువంటి మార్గాల్లోకి వెళ్తున్నారు. తమ హృదయాన్ని చెరిపేసేటువంటి మార్గాల్లోకి వెళ్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది. అప్పటి నుండి 2000 సంవత్సరముల కింద నుండి ఇప్పటికి కూడా ఈ మాట ఇంకా వర్తిస్తూనే ఉంది. మనము దేవుని మాటను మర్చిపోయాము. దేవుని మాట నుండి తొలగిపోతున్నాము. చివరాఖరికి దేవుని మార్గము నుండి కూడా తొలగిపోతూ ఉన్నాము. దేవుని మాట నుండి తొలగిపోతున్నాము. దేవుని మార్గము నుండి తొలగిపోతున్నాము. ఈరోజు మనము ఆత్మల కాపరి అనే ఈ పాఠంలో దేవుని మార్గము నుండి తొలగిపోయినటువంటి వారిని గురించి, అసలు బైబిల్ చరిత్రలో ఏ విషయాలు జరిగాయి మనము సృష్టి ప్రారంభం నుండి ఆలోచిస్తే, సృష్టి ప్రారంభం నుండి ఎవరెవరు ఎలా దారి తప్పిపోయారు, ఇప్పుడు మనము మరి దేవుని మార్గంలోనే ఉన్నామా లేకపోతే మనం కూడా దారి తప్పిపోయామా అనేటువంటి విషయాలను మనం ఆలోచించాలి. అయితే ఒక్క విషయాన్ని గమనించండి, ఎన్ని మాటలు దేవుడు మనకు తెలియజేస్తుందా, దేవుడు తన మనసు ఏంటో విప్పి మనకు తెలియజేస్తున్నా కూడా ఆ దేవుని మనస్సును ఎందుకో మనం అర్థం చేసుకోవట్లేదు. ఆ దేవుని ఆలోచనలను మనం అర్థం చేసుకోవట్లేదు. దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆయన సుస్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నప్పటికీ మనం మాత్రము ఆయన మాట నుండి తొలగిపోతున్నాము. ఆయన మార్గము నుండి తొలగిపోతూనే ఉన్నాము. అందుకే మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది. కాపరి ఉన్నాడు. గొర్రెల మంద ఉంది అంటే, గొర్రెలు ఉన్నాయంటే తప్పకుండా ముందు వెనక ఎవరుంటారు? కాపరి ఖచ్చితంగా ఉంటాడు. అయినా సరే ముందు ఒక కాపరి వెనక ఒక కాపరి ఉన్నా అయినా సరే కొన్ని గొర్రెలు ఏమవుతుంటాయి? తప్పిపోతూనే ఉంటాయి. మరి బైబిల్ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి? ఎవరెవరు ఎలా దేవుని మార్గం నుండి తప్పిపోయారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. ఒకసారి ప్రారంభం నుంచి మనం వద్దాం. ఆదికాండము 4వ అధ్యాయానికి రండి. ప్రారంభం నుండి మనము ప్రారంభిద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనంలో, అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. ఇక్కడ
ఆదాము హవ్వలు మనకందరికి తెలుసు. ఆదాము హవ్వల మొదట ఇద్దరు కుమారులు మనకు తెలుసు, కయ్యను, హేబేలు. హేబేలు మంచి విశ్వాసవీరుడు, విశ్వాసపరుడు. కయ్యను అంత విశ్వాసము దేవుని పట్ల ఆయనకు లేదు. ఏం చేశాడు కయ్యను? తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. ఇప్పుడు ఆదాము హవ్వల తర్వాత కయ్యను ఒక్కడే మిగిలాడు. ఈ కయ్యను కూడా తల్లిదండ్రులను వదిలి వేరే దూర దేశములకు పోయి కాపురం ఉన్నాడు. కానీ ఇక్కడ ఉపయోగించిన మాట ఏంటో తెలుసా? 16వ వచనంలో యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, ఇక్కడ తల్లిదండ్రుల నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఏమని రాయబడుతుందట? యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక్కడ సృష్టి ప్రారంభంలో ఆదాము హవ్వల తరువాత బాగుండి మాట తప్పిపోవడం వేరు. దానికి ముందు ఆదాము హవ్వలు మాట తప్పిపోయారు. మాటను తప్పిపోవడం వేరు, మార్గమే దారే తప్పిపోవటము వేరు. మాట తప్పిపోయాడు అంటే మరలా ఆ మాటను నిలబెట్టుకోవచ్చు, మరలా ఆ మాట మీద నిలబడవచ్చు. అయితే మార్గమే తప్పిపోతున్నాం, మనము మార్గమే తప్పిపోతున్నాం. ఇక్కడ ఆదాము హవ్వల జ్యేష్ఠ కుమారుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరిపోయి నోదు అనే దేశంలో కాపురం ఉన్నాడు. ఇక ఆదాము హవ్వల నుండి వేరైపోయాడు. ఆదాము హవ్వలు యెహోవాను ఆరాధిస్తూ ఉంటే అక్కడ కయ్యను వేరొక మార్గంలో వేరొక దాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. ఇలా ప్రారంభంలోనే దారిని తప్పిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కయ్యను దారి తప్పిపోయాడు. ఆ తర్వాత కాస్త మనం ఇంటికెళ్తే ఇదే ఆదికాండము 10వ అధ్యాయం. ఆదికాండము 10వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 8 నుండి 10 వచనాలు చదువుతున్నాను. కూషు నిమ్రోదును కనిను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయినటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినవేను, రహబోతీరును, కాలహును, నినవేకును కాలహును మధ్యనున్న రెజనును కట్టించెను. ఇదే ఆ మహా పట్టణము. ఇక్కడ నిమ్రోదు అనే ఒక గొప్ప వేటగాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, చదువుకుందాం. ఈ నిమ్రోదు ఏం పని చేసేవాడట? వృత్తి ఏంటి? వేట. పరాక్రమము గల వేటగాడు. అతన్ని మించినటువంటి వేటగాడు ఆ కాలంలో ఇంకా ఎవరు కూడా లేరు. అందుకే ఆయనకి ఏమని బిరుదు ఇచ్చేశారంటే యెహోవా యందు పరాక్రమము గల వేటగాడు అని ఆయనకు పేరును బిరుదును ఇచ్చేశారు. ఓకేనా? రైట్. ఇచ్చిన తర్వాత కూర్చోండి, బాగా గమనించండి. 10వ వచనం బాగా గమనించండి. షీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. చేసే వృత్తి ఏమో వేట, కానీ కింద ఏం చెప్పబడుతుంది అంటే రాజ్యము. రాజ్యం ఎవరికి ఉంటుంది? రాజు ఉంటుంది. రాజ్యం ఎవరికి ఉంటుంది? రాజు ఉంటుంది. మరి ఇక్కడ సరిపోతుందా? వేటగాడు రాజ్యము సరిపోవట్లేదు. అంటే ఆ మధ్యలో ఏదో జరిగింది. ఆ వేటగాడు అనే వృత్తికి రాజ్యము అనే దానికి మధ్యలో ఏదో జరిగింది. ఏం జరిగింది అంటే
నిమ్రోదు కాలంలో అతని వంటి పరాక్రమం గలవాడు, బలము గలవాడు ఎవరు కూడా లేదు. అతడు తన బలమును బట్టి కొన్ని కొన్ని పట్టణాలను జయిస్తూ 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 వెళ్ళాడు. ఆ పట్టణాల మీద తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. రాజుగా ప్రకటించుకోవడమే కాదు, చివరాఖరికి నేనే దేవుడను అని ప్రకటించుకున్నాడు. నేనే దేవుడను అని ప్రకటించుకున్నాడు. అలా మొదట రాజు వైపు వెళ్ళారు. ఆ రాజు నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు. ఆ రాజు వైపు దేవుడి వైపు వెళ్ళిపోయాడు. అర్థమవుతుంది కదా? ఇలా కయీను కాలంలో ఒకసారి, తర్వాత నిమ్రోదు కాలంలో కూడా నిమ్రోదు తప్పిపోయాడు. నిమ్రోదు వెంట అనేకులను కూడా ఆయన మార్గము తప్పించాడు, దారి తప్పించాడు. ఇలా మనుషులు ఆయా కాలములలో ఆయా తరాలలో దేవుని మార్గంలో నుండి తప్పిపోతూ వస్తున్నారు. ఇప్పటికి కూడా అదే జరుగుతోంది. మరి ఇప్పుడు మనం చదువుకునే సందర్భాలు ఎందుకు రాయబడ్డాయి? అవి మనం చదువుకుని ఒకప్పుడు చరిత్రలో, బైబిల్ చరిత్రలో వారు ఇలా దేవుని మార్గంలో నుండి తప్పిపోయారు, మేము అలా దేవుని మార్గంలో నుండి తప్పిపోకూడదని మనం నేర్చుకోవటానికి దేవుడు ఈ మాటలను రాశాడు. సో కయీను కాలంలో ఒకసారి దేవుని మార్గాన్ని తప్పారు. మరలా నిమ్రోదు కాలంలో కూడా ప్రజలు దేవుని మార్గమును తప్పారు. ఇలా గొర్రెల వలె దారి తప్పిపోతూ, మార్గము తప్పిపోతూ వచ్చారు. ఆ తర్వాత 16వ అధ్యాయం, 16వ అధ్యాయం 16వ అధ్యాయములో 11, 12 వచనాలు గమనించండి. 11, 12 వచనాలు గమనించండి. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. ఇక్కడ అబ్రహాం యొక్క దాసి అయినటువంటి హాగరుతో దేవుని మాట అంటున్నాడు. ఏ మాట అంటున్నాడంటే, హాగరు నీవు గర్భవతివై ఒక కుమారుని కంటావు, కానీ అతనికి ఏమని పేరు పెడతావు? ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఇది నేనంటున్న మాటలు కాదు, దేవుడు తెలియజేసిన మాటలు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతడు ఏంటట? అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరి చెయ్యి అతనికి విరోధముగా ఉంటుంది. ప్రపంచమంతా ఒక దారిలో వెళ్తే ఈ ఇష్మాయేలు ఇంకొక దారిలో వెళ్తాడు. ఇతను ఇంకొక దారిలో వెళ్తుంటే ప్రపంచమంతా ఇంకొక దారిలో వెళ్తూ ఉంటుంది అని దేవుడు ఇష్మాయేలును గురించి ప్రవచనాన్ని చెప్పాడు. ఆ ఇష్మాయేలు కాలంలో కూడా చాలా మంది ప్రజలు దేవుని మార్గము నుండి తప్పిపోయారు. దేవుని మార్గము నుండి తప్పిపోయారు. కయీను కాలంలో తప్పిపోయారు. నిమ్రోదు అనే వేటగాడు రాజు కాలంలో తప్పిపోయారు. ఇష్మాయేలు కాలంలో కూడా ఇష్మాయేలు తప్పిపోయాడు. ప్రజలు కూడా ఆయనను అనుసరించి దేవుని మార్గాన్ని తప్పిపోతూ వచ్చారు. ఇలా గొర్రెల వలె మనుషులు దేవుని మార్గంలో నుండి దారి తప్పిపోతూ వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత 17వ అధ్యాయానికి రండి. 17వ అధ్యాయము 20వ వచనం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును.
అతనిని గొప్ప జనముగా చేసేదను. ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా ఇష్మాయిల్ని గురించి తెలియజేస్తూ, అబ్రామా, నీ కుమారుడైనటువంటి ఇష్మాయిలును నేను గొప్ప సంతానంగా చేస్తాను. అతని యొక్క సంతానములో నుండి ఎంతమంది రాజులు వస్తారు? 12 మంది రాజులు వస్తారు. నేను అతని సంతానాన్ని గొప్పవాడిగా చేస్తాను అన్నాడు. ఈ ఇష్మాయేలు కాలంలో కూడా ప్రజలు దేవుని మార్గము నుండి, దేవుని నుండి దారి తప్పి పోయారు. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఇప్పుడు మనం దేవుని గ్రంథంలో నుండి పేతురు పత్రికలో దేవుడు అన్నాడు, మీరు గొర్రెలో ఏమవుతున్నారు? త్రోవ తప్పిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు అన్నాడు కదా. ఎవరెవరు ఎలా దారి తప్పిపోతున్నారు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. కయీను, తర్వాత నిమ్రోదు, తర్వాత ఇష్మాయిలు, వీళ్ళు దారి తప్పిపోతూ వచ్చారు. ఆ తర్వాత ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 8-9 వచనాలు గమనించండి. 8-9 వచనాలు. ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యను గాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకొనెను. ఇక్కడ మనం ఇస్సాకు, రిబ్కా ఈ కాలాన్ని గురించి ఆలోచిస్తున్నాము. రిబ్కమ్మ తన కుమారుడైనటువంటి యాకోబును పిలిచి, నాయనా, మనము నివాసం ఉంటున్నటువంటి ఈ కనాను స్త్రీలను వివాహము చేసుకున్నాము. ఎందుకంటే కనాను స్త్రీలు విగ్రహ ఆరాధన చేసేదివారు. విగ్రహ ఆరాధన ఒక్కదాంతోనే దేవునికి సమస్య లేదు. విగ్రహ ఆరాధనతోనే దేవునికి సమస్య లేదు. కానీ ఈ విగ్రహారాధన వెంట భయంకరమైనటువంటి కార్యాలను జనులు చేస్తున్నారు. మీకోసారి చెప్పాను. బయలుదేవత కదా, బయలుకు పిల్లల్ని ఏం చేస్తారు? అగ్నిగుండానికి ఇస్తారు. మీకోసారి చెప్పాను, ఇలాగా చేత పట్టుకొని ఉంటుంది కదా, కింద మంట పెడతారు. ఆ దేవత చేతుల మీద అప్పుడే పుట్టిన పసిబిడ్డను పెట్టి ఆ మంటల్లో కాల్చేస్తున్నారు. అంటే విగ్రహ ఆరాధన వెంట సమాజం అంగీకరించని అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నందువల్ల దేవుడు విగ్రహ ఆరాధనని ఏం చేశాడు? రూపుమాపాలని చూశాడు. సో ఇక్కడ కూడా గమనించినట్లయితే, అందుకే రిబ్కమ్మ తన కుమారుడైనటువంటి యాకోబుతో చెప్తుంది, నాయన, ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కనానీయుల కుమార్తెను చేసుకోవద్దు, వాళ్ళు విగ్రహారాధికులు కదా, విపరీతమైనటువంటి కార్యములను వాళ్ళు ఆచరించని వారు. కాబట్టి నువ్వు మీ మామ యొద్దకు పారిపో, మీ మామ యొద్దకు వెళ్ళి మీ మామ యొక్క కుమార్తెలలో ఒక కుమార్తెను వివాహము చేసుకో అని రిబ్కమ్మ చెప్పింది. ఇస్సాకు కూడా చెప్పాడు. వాళ్ళు చెప్పినట్టుగానే యాకోబు చేశాడు. ఇది ఎవరికి తెలిసింది అంటే, యాకోబు అన్న అయినటువంటి ఏశావుకు తెలిసింది. అంటే మా తల్లిదండ్రులకు ఎవరంటే ఇష్టం లేదు? కనాను కుమార్తెలు ఇష్టం లేదు అని తెలిసి ఆ కనాను దేశానికి వెళ్ళి, అది కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడట? ఇష్మాయేలు వద్దకు వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడట? ఇష్మాయేలు వద్దకు వెళ్ళి ఇష్మాయేలు కుమార్తెలలో నెబాయోతు కుమారుడైన మహలతును పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆ జనాల్లో కలిసిపోతే ఏమవుతుంది? వచ్చే తరము ఆ జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా ఏశావు కాలంలో కూడా దేవుని మార్గంలో నుండి తప్పిపోవటం ప్రారంభము అయ్యింది. ఇప్పుడు కూడా తప్పిపోతున్నాం మనం కూడా.
మనం దేవుని మాట నుండి తప్పిపోతున్నాము, దేవుని మార్గం నుండి కూడా తప్పిపోతున్నాము. ఏశావు చూడండి, తల్లిదండ్రులకు ఇష్టం లేదని తెలిసి కావాలి అని కనాను స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఇష్మాయేలు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. అలా ప్రజలు మూర్ఖంగా దేవుని నుండి వేరైపోతూ, దేవుని మార్గం నుండి దారి తప్పిపోతూ వేరొక మార్గంలోకి వెళ్ళిపోతూ వచ్చారు. ఆ తర్వాత నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయంలో ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఐగుప్తుకి వెళ్ళారు, ఏం జరిగాయి, ఎలా బానిసలుగా అయ్యారు, ఇదంతా కూడా మనకు తెలుసు చరిత్ర. అయితే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. ఈ 430 సంవత్సరాలలో యెహోవా దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో సందర్భం ఏంటి అంటే, మోషే వారిని విడిపించడానికి వస్తున్నాడు. మోషే దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలును విడిపించడానికి వస్తున్నాడు. వస్తూ ఇక్కడ చూడండి 13-14 వచనాలు చూడండి. 3వ అధ్యాయంలో 13-14 వచనాలు. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగెను. దేవా, యెహోవా, నువ్వు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని విడిపించు, మీ పితరుల దేవుడు నన్ను పంపించాడని చెప్పుకుంటున్నావు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమని అడుగుతారట? ఎవరు మా పితరుల దేవుడు అని అడుగుతారు. అప్పుడు నేను ఏం చెప్పాలి, ఏం పేరు చెప్పాలి అంటే ఏంటి పరిస్థితి? దేవుని పేరును కూడా మర్చిపోయారు, దేవుని మాట మర్చిపోయారు, దేవుని మార్గాన్ని మర్చిపోయారు, చివరాఖరికి దేవుని పేరును కూడా మర్చిపోయి ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలను పూజిస్తూ ఉన్నారు. ఇలా బానిసత్వములో ఇశ్రాయేలీయులు దేవుని మార్గాన్ని తప్పిపోయారు. నీ పేరేమని అడుగుతారు ప్రభువా, దేవా నీ పేరేమని అడుగుతారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీ సేవకుడు ఎవరు, మీ సేవకుడు పంపించాడని ఎవరైనా చెప్పారంటే, ఎవరు మా సేవకుడు ఎవరు పేరు చెప్పండి అన్నారు అనుకోండి మీరు. కదా, అలా ఉంటుంది అన్నమాట కదా. ఎవరు మీ సేవకుడు, ఎవరు కదా, పక్కన చెప్పాలి. ఎటువంటి పరిస్థితి ఎందాకెళ్ళిపోయింది. మీ పితరుల దేవుడు నన్ను పంపించాడు అని నేను చెబితే ఏమడుగుతారట? ఆయన పేరు ఏమి, ఆయన పేరు ఏమి అని అడుగుతారు. అంటే ఇశ్రాయేలులో ఆ 430 సంవత్సరాలలో దేవుని మార్గము నుండి పూర్తిగా తొలగిపోయారు. మరలా మోషే వచ్చి వారిని దేవుని గురించి పరిచయం చేసి వారిని ఐగుప్తుల నుండి బయటకు తీసుకొని రావడము జరిగింది కదా. రైట్. ఇలా ఆయా కాలాల్లో ఆయా తరాలలో ప్రజలు దేవుని మార్గము నుండి తొలగిపోతూనే వచ్చారు, తొలగిపోతూనే ఉన్నారు. రైట్. ఆ తర్వాత ఇప్పుడు ఒకేసారిగా మొదటి రాజుల గ్రంథానికి వస్తాం. ఇక ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు?
పాలు తెనలు ప్రవహించు కనాను దేశానికి వచ్చాడు. దేవుడు వారికి ప్రవక్తలను ఇస్తూ వచ్చాడు, న్యాయాధిపతులను ఇస్తూ వచ్చాడు. న్యాయాధిపతుల తర్వాత దేవుడు వారికి ఒక రాజునిచ్చాడు, ఆయనే సౌలు. సౌలు తర్వాత ఎవరిని రాజుగా ఇచ్చాడు? సౌలు తర్వాత ఎవరు రాజయ్యారు? ఇశ్రాయేలీయులకు. వెరీ గుడ్, దావీదు మహారాజు. ఎవరు? దావీదు మహారాజు రాజయ్యాడు. దావీదు మహారాజు తర్వాత ఎవరు రాజయ్యారు? ఆయన కుమారుడైనటువంటి సొలొమోను రాజయ్యాడు. ఇక సొలొమోను కాలంలో సొలొమోను చేసినటువంటి తప్పిదం వల్ల ఏమైపోయింది? రాజ్యము 12 గోత్రాలతో ఉన్నటువంటి రాజ్యము ఏమైంది? 2గా చీలిపోయింది. 12 గోత్రాలుగా ఉన్నటువంటి రాజ్యము ఏమైపోయింది? 2గా చీలిపోయి 10 రాజ్యాలు ఒకవైపు, 2 రాజ్యాలు 2 గోత్రాలు ఒకవైపు. 10 గోత్రాలు ఒకవైపు వచ్చేసాయి, 2 గోత్రాలు ఒకవైపు వచ్చేసాయి. ఇది సొలొమోను కాలంలో జరిగింది. ఆ తర్వాత సొలొమోను చనిపోయాడు. సొలొమోను తర్వాత ఆయన కుమారుడైనటువంటి రెహబాము రాజయ్యాడు. రెహబాము రాజయ్యాడు. ఇక రెహబాము రాజైన తర్వాత రాజులు కూడా వేరైపోయారు. ఈ 2 గోత్రాలకేమో రెహబాము రాజుగా ఉన్నాడు. 10 గోత్రాలకు వీరి యొక్క సైన్యాధిపతి సొలొమోనుకు రెహబాముకు సైన్యాధిపతి అయినటువంటి యరొబాము ఈ 10 గోత్రాలకు రాజయ్యాడు. 10 గోత్రాలకు రాజయ్యాడు. బావినండి, ఇశ్రాయేలీల 12 గోత్రాల రాజ్యము 2గా చీలిపోయింది. ఒకటేమో 10 గోత్రాలు, ఇంకొకటేమో 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలకేమో రెహబాము రాజుగా ఉన్నాడు. ఈ 10 గోత్రాలకు యరొబాము అనే వ్యక్తి రాజు అయ్యాడు. ఈ యరొబాము అనేటువంటి వాడు చాలా కుయుక్తి గలవాడు, చాలా కుయుక్తి గలవాడు. వీడు ఏం ఆలోచించాడు అంటే, నా దగ్గర 10 గోత్రాల ప్రజలు ఉన్నారు, వీళ్ళు ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి అంటే యెరూషలేము దేవాలయానికి 3 మార్లు వెళ్ళాలి. అంటే యెరూషలేము అంటే యూదా ప్రాంతం, యూదా ప్రాంతం. మరి యూదా బెన్యామీను గోత్రాలు ఆ వైపు ఉన్నాయి. యూదా బెన్యామీను గోత్రాలు యెరూషలేము యూదా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేవాలయం అక్కడే ఉంది. అంటే 2 గోత్రాల దగ్గర ఏముంది? దేవాలయం ఉంది. ఈ 10 గోత్రాల వాళ్ళు దేవాలయానికి కాస్త దూరంగా ఉన్నారు. ఈ 10 గోత్రాల ప్రజలు ప్రతి సంవత్సరం కూడా 3 మార్లు ఎక్కడికి రావాలి? దేవాలయానికి వెళ్ళి రావాలి, యెహోవా ఆలయానికి వెళ్ళి రావాలి. ఈ యరొబాము ఆలోచన చేశాడు, ఈ ప్రజలు ప్రతి సంవత్సరం వెళ్ళి వస్తుంటే మెల్లగా ఈ 10 గోత్రాలు ఏమవుతాయి? ఆ 2 గోత్రాలతో కలిసిపోతాయి. మనం కూడా ఇంట్లో గొడవ పడుకుంటాము, మరలా రోజు ఉదయం లేవగానే మొక్కలు చూసుకొని ఒక రోజు విడియంగా ఉంటాము, 2వ రోజు 3వ రోజు కలిసిపోతాం. అవునా కాదు? అదే మనుషులం అంటే, అవునా కాదు? రైట్. అలాగే ప్రతి సంవత్సరం కూడా నా 10 గోత్రాల రాజ్య ప్రజలు యెరూషలేముకు దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉంటే వారితో పాటు కలిసిపోతారని చెప్పేసి ఏం చేశాడంటే, ఈ 10 గోత్రాల ప్రజలతో, అయ్యా ప్రజలారా, మీరిక ప్రతి సంవత్సరం యెరూషలేముకు వెళ్ళాల్సిన అవసరము లేదు. మరి ఏం చేయండి, మీరు ఇక్కడే మనము దేవుని ఏర్పాటు చేసుకుందామని. చూడొకసారి 26, 12వ అధ్యాయము 26. ఇప్పుడు నేను చెప్పినంత కూడా ఉంటుంది చూడండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన యెడల ఈ జనుల హృదయం యూదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారిది అగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా,
ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. ఎంతసేపు మీకు చెప్పింది ఇదే. ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్ళి వస్తుంటే వారితో పాటు కలిసిపోతారు. నా రాజ్యము పోతుంది కదా, నా పరిపాలన పోతుంది అని చెప్పేసి ప్రజలను పిలిచి అంటున్నాడు, మీరు ప్రతి సంవత్సరం యెరూషలేము దేవాలయానికి వెళ్ళడము కష్టం కాబట్టి ఇక్కడే మన ప్రాంతాల్లోనే ఏం చేద్దాం, మీ దేవుని ఏర్పాటు చేసిందామని 2 బంగారు దూడలను చేయించాడు. 2 బంగారు దూడలను చేయించాడు. ఒకటి దాను అనే పట్టణంలో, ఇంకొకటి బేతేలు అనే పట్టణంలో ఉంచి, ఇదో ఇది మొదలుకొని మీ యెహోవా దేవుడు ఇవే అని చెప్పాడు. ఒక్కడు కూడా మా దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మీరు ఏ విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటికి సాగిలపడకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు. ఈ 2 బంగారు దూడలు ఎలా యెహోవా దేవుడు అవుతాయని 10 గోత్రాలు ఒక్కడు కూడా ప్రశ్నించలేదు. ఇక అప్పటి నుండి ఈ 10 గోత్రాల ప్రజలు ఏం చేశారు, ఆ 2 బంగారు దూడలనే తమ దేవుడిగా పూజలు చేస్తూ వాటికి ధూప నైవేద్యాలు ఇస్తూ వచ్చేసారు. ఈ యెరోబాము అనే రాజు కాలంలో ఇట్స్ ఎ గ్రేట్ డిజాస్టర్. ఇది ఒక గొప్ప ఏమంటారంటే విపత్తు. యెరూషలేముకు వెళ్లకుండా 10 గోత్రాల ప్రజలను ఆపేశాడు. అప్పటి నుండి 10 గోత్రాల ప్రజలు దేవుడికి శాశ్వతంగా దూరం అయిపోయారు. శాశ్వతంగా దూరం అయిపోయారు. ఈ ఇశ్రాయేలు రాజ్యంలో 21 రాజులు వచ్చారు. వీళ్ళందరూ కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వారే, ప్రజలను చెడు నడత వైపు నడిపించినటువంటి వారే. ఇలా యెరోబాము అనే వ్యక్తి యెహోవా నుండి, ఆయన మార్గం నుండి ప్రజలను మార్గం తప్పించేశాడు. యెరూషలేముకు వెళ్ళడం మానేశారు. ఈ బంగారు దూడని తమ దేవుడిగా భావిస్తూ వాటికి పూజలు చేస్తూ వాటికి సాగిలపడుతూ నమస్కరిస్తూ వచ్చారు. ఇలా ప్రతి తరంలో ప్రతి కాలంలో కూడా దేవుని మనసు గాయపడుతూనే వచ్చింది. దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేశాడు, మీరు ఏ విగ్రహ రూపమునైనను చేసుకోవాలి. పైన ఆకాశం ఉందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఏ స్వరూపమునైనను మీరు చేసుకొనకూడదు. మీ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. దేవుని పేరట దేవుని రూపములో ఏ విగ్రహం కానీ ఏ ఫోటో కానీ ఉండకూడదు. ఇప్పటికి కూడా మీ ఇళ్లలో కొందరిలో యేసుక్రీస్తు ఫోటోలు ఉంటాయి. చూడండి ఒకసారి, ఇక్కడ ఏమైనా ఉన్నాయా? యేసుక్రీస్తు ఫోటో మీ ఇళ్లలో ఉన్నాయి. మీ ఇళ్లలో ఉన్నటువంటి ఆ ఫోటోలో ఉన్నది యేసుక్రీస్తు కాదు. ఇది దేవుని రూపము అని ఏ రూపము కూడా ఆయన సాటి చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. బయట ఎక్కడైనా అనుకుంటున్నారు అంటూ, బయట ఎక్కడైనా అమ్ముతున్నట్టే మా దేవుడు అని తీసుకోకండి. ఏ రూపము కూడా ఆయనకు మనము ఆపాదించకూడదు. రైట్. ఇక్కడ యెరోబాము కాలంలో ప్రజలు 10 గోత్రాల ప్రజలు దేవుని మార్గం నుండి దారి తప్పి పోయారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి గమనిద్దాము. 11వ వచనాన్ని చదువుతాను, చూడండి. 11వ వచనం, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిది.
దైవత్వం లేని ఏమంటారు ఇక్కడ తమ దేవతలను, ప్రపంచంలో చాలా మంది దేవతలుగా పూజిస్తున్నారు కదా, అవి కేవలం వట్టి విగ్రహములు మాత్రమే. వాటిలో దైవత్వము, విగ్రహాలలో దైవత్వము లేదు. విగ్రహాలలో మూర్తి భావము ఉండదు. విగ్రహమే, దేవత దేవుడు దేవుడే. కాబట్టి దైవత్వము లేని దేవతలను ఏ జనమైన ఎప్పుడైనా మార్చుకున్నా, కానీ ఇశ్రాయేలీయులు మాత్రం తమ దేవుణ్ణే ఏం చేస్తున్నారు? మార్చేస్తున్నారు. తమ దేవుని మహిమనే మార్చేశారు అన్నాడు. ఆ తర్వాత ఇదే 2వ అధ్యాయము 27-28 వచనాలు. 27-28 వచనాలు. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిది. అయినను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములు ఎన్నో, నీ దేవతలు అన్నీయే కదా. ఏం చేశారట? దేవుని వైపు ఏం చేశారట? వీపు చేశారట. ఆయన దేవునికి వీపు చేశారంటే అర్థం ఏంటి? దేవుడు అంటే మాకు ఇష్టము లేదు, దేవుని మాట అన్నా దేవుని మార్గం అన్నా మాకు ఇష్టము లేదు అని వీపు తిప్పేశారంట. దేవునికి వీపు తిప్పేశారు. ఆయన ఆపత్కాలంలో మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తారట? దేవా మమ్మను రక్షించు అని ప్రార్థన చేస్తారు. రైట్ అంటున్నాడు. మరి నీ ఆపత్కాలములో నీ దేవతలు నిన్ను రక్షించడం లేదా? నీ పట్టణాలను, నీ దేవతను కూడా పెట్టుకున్నావు నువ్వు యూదా. మీ దేవుడు తన బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు విగ్రహముల వైపు తప్పిపోతూ, విగ్రహాల వైపు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు? అసలు దేవుడు చెప్పాడు, యెహోవా ఆలయంలో ఏ చెట్టు కూడా ఉండకూడదు, ఏ స్తంభము కూడా ఉండకూడదు. ఏ స్తంభమైనను ఏ చెట్టు కానీ యెహోవా మందిరానికి దగ్గరలో కూడా ఉండకూడదట. దగ్గరలో కూడా ఉండకూడదట. అలా దేవుడు చెప్పాడు. ఓకేనా? రైట్. ఇక ఏష్కేలు గ్రంథానికి వద్దాం. 8వ అధ్యాయము. ఇక్కడ వచనాలు చాలా ఉంటాయి. 8 నుండి 16 వచనాలు. 8 నుండి 16 వచనాలు. ఇక ప్రజలు ఎంతగా దారి తప్పిపోయారు, ఎంతగా మార్గం తప్పిపోయారు అంటే ఏకంగా విగ్రహాలను ఎక్కడ తీసుకొచ్చి పెట్టారట? యెరూషలేము దేవాలయములోనే తీసుకొచ్చి పెట్టారట. అంటే ఎక్కడో వీధి గుమ్మాల్లోనో ఇళ్లలోనో విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటే వేరు. ఏకంగా ఎక్కడ పెట్టారట? ఏకంగా యెరూషలేము దేవాలయంలోనే పెట్టేశారట. ఒకసారి చూడండి, 8 నుండి చదువుతున్నాను చూడండి. కావున ప్రభు అయిన యెహోవాను నేను నీకు విరోధనైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షితురు, కుమారులు తమ తండ్రులను భక్షితురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశల చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నింటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచింది కనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసిదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవాకు. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టుకూలును. నేను కత్తి దూసి మిగిలిన భావమును, అదేనా చదువుతున్నది కాదు, వేరే చదువుతున్నాను కదా. 8 క్షమించండి, 8వ అధ్యాయము 8 నుండి చూడండి. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుము అని ఆయన నాకు సెలవీయగా
నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడింది. నేను లోపలికి చొచ్చి ఇక్కడ వారు ఎట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూసితిని. అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మంది, వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. యెరూషలేము దేవాలయములోనే ఏం చేశారట? ప్రతి పురుగు యొక్క ఆకారము, ప్రతి అడవి మృగము యొక్క విగ్రహాలను పెట్టేశారట ఏకంగా దేవాలయంలోనే. హెజ్కేలు కాలంలో పెట్టేసి ఇశ్రాయేలీయుల 70 మంది పెద్దలు ఏం చేస్తున్నారట? ఆ విగ్రహాలకు ధూపం వేస్తున్నారు. ఇంత విచిత్రం చూడండి. ఇక్కడ మందసం ఉండగా, ఇక్కడ కరుణాపీఠం ఉండగా, ఇక్కడ కెరూబులుండగా, ఆ కెరూబుల మధ్య దేవుని నివాసము ఉండగా చుట్టూ గోడలకు ఏం చేశారట? విగ్రహాలు పెట్టేశారట. చుట్టూ పెట్టి వాటిని ఇక్కడ ఏముంటుంది? ధూపవేదిక ఉంటుంది. ఇక్కడ ధూపం వేయాలి. ఇక్కడ ధూపం వేయకుండా ఏం చేస్తున్నారు? ఆ విగ్రహాలకు ఎక్కడ? దేవాలయంలోని యెరూషలేము దేవాలయం. ఆ తర్వాత 12వ వచనమా? అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినది ఏమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానకయుడును, యెహోవా దేశమును విసర్జించను అని అనుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహం గదులలో వారిలో ప్రతి వాడు చేయి దానిని నువ్వు చూస్తున్నావు కదా. మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతుమని వారితో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. తమ్మూజు అనే ఒక దేవత విగ్రహాన్ని పెట్టారట దేవాలయంలోనే. పెట్టి స్త్రీలు ఆ దేవత కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారట. ఏమనుకుంటున్నారట? యెహోవా మమ్మును కానక ఉండును, దేవుడు మమ్మల్ని ఏమి చూడాలని అనుకుంటున్నారట. అంటే ఎంతగా దారి తప్పిపోయారు చూడండి, ఎంతగా దారి తప్పిపోయారు. ఏకంగా యెరూషలేము దేవాలయములోనే విగ్రహాలను పెట్టేసి ఆ విగ్రహాలకు ధూప నైవేద్యాలు ఇస్తున్నారు. ఆ విగ్రహాల కాళ్ళ మీద పడి ఏడుస్తూ వాటి ప్రార్థనలు చేస్తున్నారు. ఇలా దేవుని ప్రజలు దారి తప్పిపోతూ, మార్గము తప్పిపోతూ వచ్చారు. ఇది పాత నిబంధన గ్రంథములో నుండి, పాత నిబంధన బైబిల్ చరిత్రలో నుండి ఏ ఏ కాలాల్లో, ఏ ఏ తరాలలో, ఏ ఏ యుగాలలో మనుషులు, ప్రజలు దేవుని నుండి దారి తప్పిపోయారు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 37 వచనాలు. 36, 37 వచనాలు. ఆయన జన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమాని వేడుకొండని తన శిష్యులతో చెప్పారు. ఇక కొత్త నిబంధన కాలానికి వచ్చేసాము, యేసుక్రీస్తు కాలానికి వచ్చేసాము. యేసుక్రీస్తు కాలంలో కూడా యేసుక్రీస్తు వచ్చి చూస్తే ప్రజలు ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారట?
గొర్రెల వలె దారి తప్పి కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరిపోయారు. కాపరి లేని గొర్రెల వలె ఏమైపోయారు? విసిగి చెదరిపోయారు. దేవుని మార్గము నుండి వేరైపోయారు. గొర్రెల వలె దారి తప్పిపోయారు. యేసుక్రీస్తుడు ఆయన ప్రజలందరి మీద కూడా అధికరపడ్డాడు. అయ్యో, హోటల్ స్థానంగా ఉంది, కానీ కోసిడి పని వారే కొద్దిగా ఉన్నారు, కొద్దివారుగా ఉన్నారు అని చెప్పాడు. ఓకేనా? అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 29-30 వచనాల చదువుకొని ముగించుకుందాము. అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 29-30 వచనాలు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలుచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. చూడండి, కాబట్టి మనము దేవుని సంతానమై ఉన్నాము. మనం ఏమై ఉన్నాము? దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన కల్పించబడిన బంగారమునైనను, విగ్రహాలు వేటితో తయారు చేస్తారు? బంగారుతో, వెండితో, రాతితో, కర్రతో, వీటితో విగ్రహాలను తయారు చేస్తారు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, కాబట్టి మనము దేవుని సంతానము, మనము దేవుని స్వరూపము, మనము దేవుని ఆకారము, దేవుని ఆత్మను కలిగినటువంటి వారము. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన కల్పింపబడిన బంగారమునైనను, తర్వాత వెండినైనను, మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఏ బంగారుతో చేసిన విగ్రహంలో గాని, వెండితో చేసిన విగ్రహంలో గాని, రాతితో చేసిన విగ్రహంలో గాని, మరి చెక్కతో చేసినటువంటి విగ్రహములో గాని ఏముండదు? దైవత్వము ఉండదు. దైవత్వం ఉన్నదని తలంపకూడదు. రైట్. ఆ తర్వాత 30వ వచనము, ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను, అప్పుడేదో తెలుసో తెలియకో వారు దేవుని మార్గం నుండి తప్పిపోతూ వచ్చారు కదా. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడు మనము సర్వసత్యములోకి వచ్చాం. మనం ఇప్పుడు సర్వసత్యాన్ని ఎరిగినటువంటి వారు. మనకిప్పుడు చేతుల్లో సర్వసత్యము ఉంది. ఏది పాపము, ఏది జీవము, ఏది మంచి, ఏది చెడు అనేది మనకందరికి బాగా తెలుసు. ఇక మనలో ఎవరు కూడా దేవుని మాట నుండి కానీ, దేవుని మార్గం నుండి కానీ, దేవుని యొక్క దారి నుండి కానీ తప్పిపోవారే ఉండకూడదని దేవుడు ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఎప్పుడైతే అంతటను, ప్రతి దేశంలో ఏ దేశమైనా కానీ అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞనే ఇచ్చేశాడు. ఇట్స్ మై కమాండ్. అంతటను అందరూ మారు మనస్సు పొందండి. ప్రభు యొక్క రాకడ, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సమీపమే ఉంది. మరణాత, జాగ్రత్త. ఆయన 2వ రాకడ రాబోతున్నాడు. ఇక చాలు, ఈ దేహంతో నీవు సంపాదించింది చాలు, ఈ దేహంతో నువ్వు ఆనందపడింది చాలు. ఇక దేవుని మార్గంలోకి రా. దేవుని మార్గంలోకి వచ్చి దేవుని ఆరాధించు, దేవుని మార్గాన్ని అనుసరించి నడుస్తూ ఇంకా గొర్రెల వలె దారి తప్పిపోతూ ఉండవద్దు. దేవుడు మనల్ని దీక్షించి ఆశ్రయించుగాక. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.